ఆగస్టు 1న సీఎం చంద్రబాబు కడప జిల్లాకు రానున్నారు. జమ్మలమడుగులో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటులో నిమగ్నమైంది. జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగు వెళ్లి పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో సభాస్థలం ఏర్పాట్లపై పరిశీలన చేశారు. అనంతరం జమ్మలమడుగు ఆర్టీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సీఎం పర్యటన విజయవంతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా అధికారులతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. around 3.5 kilometers so complete road repairs ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు కడప జిల్లాకు రానున్నారు. అయితే జమ్మలమడుగులో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగు వెళ్లి పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో సభాస్థలం సమీపంలో కూడా ఏర్పాట్ల పరిశీలన చేశారు. అనంతరం జమ్మలమడుగు ఆర్టీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సీఎం పర్యటన విజయవంతం చేసే విధంగా కూడా ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. జిల్లా అధికారులతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు.